పర్వతాలు, నదులు, అరణ్యాలతో చుట్టుముట్టిన ఒక మాయా రాజ్యం ఉంది. ప్రతి పౌర్ణమి రాత్రి అడవి మధ్యలో వెలిగే ఒక మాయా దీపం ఆ రాజ్యానికి జీవమిచ్చేది. ఆ రాజ్యంలో ప్రతి పౌర్ణమి రాత్రి ఒక అద్భుతమైన వెలుగు కనిపించేది. అడవి మధ్యలో చంద్రదీపం వెలిగేది. ఆ దీపం వెలిగితే పంటలు పచ్చగా పండేవి, నదులు ప్రవహించేవి, ప్రజలు ఆనందంగా జీవించేవారు. ఈ చంద్రవనం అడవిలో ఒక చిన్న బాలుడు జీవించేవాడు. అతని పేరు అర్జున్. అడవిని ప్రేమించే ధైర్యవంతుడు. అడవి రహస్యాలను తెలుసుకోవడం అతనికి చాలా ఇష్టం. ఈ అడవి అర్జున్కు ఒక ఇంటిలాంటిది. ఇక్కడి జంతువులు, పక్షులు అన్నీ అతని స్నేహితులే. అడవి ప్రతి మూలలో ఒక కొత్త రహస్యం దాగి ఉందని అతనికి అనిపించేది. ఒకరోజు అకస్మాత్తుగా చంద్రదీపం వెలగలేదు. అడవి మొత్తం నిశ్శబ్దంగా మారింది. అయ్యో, నువ్వు మళ్ళీ వచ్చావా? అర్జున్, ఈరోజు అడవి చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు? ఏమైంది? ఈరోజు చంద్రదీపం వెలుగు బలహీనంగా ఉంది. ప్రజలు భయంతో ఒకరినొకరు చూశారు. ఏదో ప్రమాదం జరిగింది. రాజు సభకు పిలిచాడు. చంద్రదీపం ఎందుకు ఆరిపోయింది అని గంభీరంగా అడిగాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. సభలో నిశ్శబ్దం వ్యాపించింది. అందరూ ఒకరినొకరు చూశారు. ఎవరికీ సమాధానం తెలియలేదు. నేను అడవిలో వెతుకుతాను మహారాజా అని అర్జున్ ధైర్యంగా చెప్పాడు. ఆ రాత్రి చంద్రవనం అడవిలో ఏదో విచిత్రమైన మార్పు మొదలైంది. అడవి మధ్యలో వెలిగే చంద్రదీపం ఈసారి బలహీనంగా తలుక్కుమంటూ ఉంది. ఆ వెలుగు తగ్గితే అడవికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది సాధారణం కాదు. అడవి ఇలా నిశ్శబ్దంగా ఎప్పుడూ ఉండదు. అర్జున్, చంద్రదీపం వెలుగు మరింత బలహీనమవుతోంది. ఆ సమయానికి అడవి గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. పాత చెట్టు కొమ్మపై ఒక పురాతన గుడ్లగూబ నిశ్శబ్దంగా అడవిని గమనిస్తోంది. అర్జున్, చంద్రదీపం వెలుగు తగ్గిపోతే అడవి శక్తి కూడా మాయమవుతుంది. అయితే దాన్ని ఎలా కాపాడాలి చెప్పు. చంద్రదీపం అడవి గుండె. అది ఆరిపోతే ఈ అడవి శక్తి అంతా మాయమవుతుంది. అయితే ఆలస్యం చేయకూడదు. నేను వెంటనే అక్కడికి వెళ్తాను. అర్జున్ అడవి లోతుల్లోకి నడిచాడు. అక్కడ ఒక పాత దేవాలయం కనిపించింది. దేవాలయం ముందు ఒక పెద్ద రాయి తలుపు ఉంది. దానిమీద పురాతన గుర్తు ఉంది. అర్జున్ ఆ గుర్తును తాకాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక రహస్య మార్గం కనిపించింది. అర్జున్ జాగ్రత్తగా లోపలికి నడిచాడు. ఇదే చంద్రదీపం స్థలం? అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు. భయపడవద్దు అర్జున్. నీ హృదయంలోని ధైర్యం నాకు కనిపించింది. నువ్వెవరు? నా పేరు నీకు ఎలా తెలుసు? నేను ఈ అడవి రక్షక ఆత్మ. నా పేరు లూమి. చంద్రదీపం ఒక పరీక్ష. దాన్ని ఎవ్వరైనా వెలిగించలేరు. అయితే అది ఎందుకు ఆరిపోయింది అని ఆతృతగా అడిగాడు. లూమి చెప్పింది, ప్రజలు ప్రకృతిని గౌరవించడం మర్చిపోయారు. చెట్లు నరికారు, నదులను కలుషితం చేశారు. అందుకే దీపం ఆరిపోయింది. లూమి మాటలు విన్న అర్జున్ ఒక క్షణం ఆలోచించాడు. నేను ప్రయత్నిస్తాను. ఈ అడవిని మళ్ళీ కాపాడుతాను. లూమి అర్జున్కు చంద్రదీపం రహస్యాన్ని చూపించింది. చంద్రదీపం మళ్ళీ వెలిగాలంటే ఈ 3 పరీక్షలు పూర్తి చేస్తే చంద్రదీపం మళ్ళీ వెలుగుతుంది. నేను ప్రయత్నిస్తాను. అర్జున్ ముందు మొదటి పరీక్ష కనిపించింది. అడవి మధ్యలో ఉన్న నది కలుషితమై ఉంది. ఇది మనం కాపాడాల్సిన నది. అర్జున్ ముందున్న నదిని జాగ్రత్తగా చూశాడు. ఆ నది ఎంతగా కలుషితమైందో అతనికి అర్థమైంది. ఈ నదిని మళ్ళీ శుభ్రం చేయాలి. అర్జున్ నదిని శుభ్రం చేయడం ప్రారంభించాడు. నదిని కాపాడాలంటే కష్టపడాల్సిందే అని అతను భావించాడు. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అర్జున్. అర్జున్ ఆగకుండా నదిని శుభ్రం చేస్తూనే ఉన్నాడు. కొంచెం కొంచెంగా నది మళ్లీ శుభ్రంగా కనిపించసాగింది. ఇదే ప్రకృతిని కాపాడే మొదటి అడుగు. అర్జున్ ఒక్కడే కాదు, ఇక గ్రామస్తులు కూడా నదిని కాపాడేందుకు ముందుకొచ్చారు. ప్రకృతిని కాపాడేది మనందరం కలిసి.
కొంతసేపటికి నది మారడం ప్రారంభించింది. నది మళ్ళీ తన స్వచ్ఛమైన ప్రవాహాన్ని పొందసాగింది. మొదటి పరీక్ష విజయవంతమైంది అర్జున్. మొదటి పరీక్ష పూర్తయింది. ఇప్పుడు అతని ముందు రెండో పరీక్ష ఉంది. మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు అర్జున్. అర్జున్ అడవిలో మరింత లోతుగా నడిచాడు. అక్కడ అడవి తీవ్రంగా నాశనమైనట్లు కనిపించింది. ఇదే రెండో పరీక్ష అర్జున్. అర్జున్ అడవిని మళ్లీ జీవంతో నింపాలని నిర్ణయించాడు. గ్రామస్తులు కూడా అతనితో కలిసి చెట్లు నాటడం ప్రారంభించారు. అడవి మళ్ళీ జీవంతో నిండుతుంది అర్జున్. నదులను శుభ్రం చేశారు. మొక్కలు కూడా నాటారు. కానీ ఒక సమస్య ఇంకా మిగిలి ఉంది. నదికి వచ్చే నీటి ప్రవాహం ఆగిపోయింది. అదే మనం సరిచేయాల్సినది. రెండో పరీక్ష కూడా పూర్తయింది. ఇప్పుడు అతని ముందు చివరి పరీక్ష ఉంది. అర్జున్ ఎండిపోయిన భూమిని చూశాడు. ఇక్కడ జీవం కనిపించలేదు. ఇదే చివరి పరీక్ష. అర్జున్ ఎండిపోయిన నేలను తన చేతులతో తాకాడు. ఇక్కడ ఒకప్పుడు నీరు ప్రవహించేది. ఈ భూమికి మళ్ళీ జీవం ఇవ్వాలి. అర్జున్ చివరకు నది మొదలయ్యే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ భారీ రాళ్లు నది ప్రవాహాన్ని ఆపేశాయి. ఈ అడ్డంకిని తొలగిస్తే నీరు మళ్ళీ అడవికి చేరుతుంది. అర్జున్ చిన్న చిన్న రాళ్లను మాత్రమే తొలగించడం ప్రారంభించాడు. ఇవి చాలా పెద్దవి. మనకు సహాయం కావాలి అర్జున్. అర్జున్కు సహాయం చేయడానికి గ్రామస్తులు భూమి దారిలో వచ్చి అతని దగ్గర నిలబడ్డారు. అందరూ కలిసి నదిని ఆపిన రాళ్లను తొలగించాలని నిర్ణయించారు. అర్జున్తో కలిసి గ్రామస్తులు కూడా రాళ్లను తొలగించడానికి ప్రయత్నించారు. అందరూ కలిసి ప్రయత్నించినా పెద్ద రాళ్లు కదలలేదు. ఇవి చాలా భారమైన రాళ్ళు. ఏనుగులు కూడా ఆ రాళ్లను కదిలించడానికి ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆనకట్ట తప్పకుండా కదులుతుంది. ఇప్పుడు ఈ ఆనకట్ట తప్పకుండా కదులుతుంది. చివరికి నది మళ్లీ తన దారిలో ప్రవహించడం ప్రారంభించింది. అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. అర్జున్ పూర్తి చేసిన పరీక్షలతో చంద్రదీపం మళ్లీ వెలిగింది. ఆ పవిత్రమైన వెలుగు మళ్లీ అడవికి జీవమిచ్చింది. అందరూ ఆనందంతో నిండిపోయారు. అర్జున్ సాహసానికి ఆనందించిన ప్రజలంతా సభలో చప్పట్లతో అతన్ని సన్మానించారు. రాజు ముందే అర్జున్ గౌరవింపబడగా రాజ్యం మొత్తం అతని ధైర్యాన్ని కొనియాడింది. చంద్రదీపం వెలిగిన తర్వాత ఆ అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. ప్రకృతి తిరిగి సజీవంగా మారి జంతువులు సంతోషంగా జీవించసాగాయి. అర్జున్, నా పని ఇక్కడ పూర్తయింది. ఇప్పుడు నేను తిరిగి వెళ్తాను. లూమీ, మళ్ళీ నిన్ను కలిసే అవకాశం వస్తుందా? అవకాశం వస్తే తప్పకుండా మళ్ళీ కలుస్తాను. లూమీ దూరంగా ఎగిరిపోతుంటే అర్జున్ మౌనంగా ఆమె వైపు చూస్తూ నిల్చున్నాడు. ఆ వీడ్కోలు క్షణం నిశ్శబ్దంగా ముగిసింది. అర్జునా, ధన్యవాదాలు. అడవిని కాపాడటం అందరి బాధ్యత. ఇలాంటి కథలు మిస్ అవ్వకూడదంటే పిక్స్ జాయ్ స్టూడియోని ఫాలో అవ్వండి. చంద్రదీపం వెలిగిన తర్వాత చంద్రవనం మళ్లీ జీవంతో నిండిపోయింది. ప్రకృతి, ప్రజలు, జంతువులు మళ్లీ ఆనందంగా జీవించసాగారు. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. Pix Joy Studio. Stay tuned for magical cinematic stories.